మేనిఫెస్టేషన్ అనే పదం వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది సార్. అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక జాబ్ కి వెళ్తున్నాను, ఇంట్రీలో కూర్చొని ఈ రోజు నాకు జాబ్ వచ్చిద్ది అనుకోవడం కన్నా నాకు వచ్చేసిద్దిలే ఇంకా హాయిగా వెళ్తాం ఇంటికి అని పూర్తిగా నమ్మేసిపోవడం మేనిఫెస్టేషన్. సో ఇప్పుడు అలాగే ఈ రోజు నేను రన్నింగ్ రేస్ వెళ్తాను ఎగ్జాంపుల్ కి అంటే నేను ఖచ్చితంగా ఇంకా గెలిచేసేసాను కదా, ఇంకా అయిపోయింది మనం గెలిచేసామని అనుకుంటే ఖచ్చితంగానే అది జరుగుతుంది, ఖచ్చితంగానే నాకు అవుతుందని చెప్పి చాలా సెలబ్రిటీస్ కూడా ఇంటర్వ్యూలో చెప్పున్నారు. సో అలాగే మనం అది అయిపోయింది మనం అదే చేస్తాం అనుకుంటే ఖచ్చితంగా అది జరిగిద్దా, దాని బిహైండ్ ఏమైనా సైన్స్ ఉందా అని చెప్పి చెప్పండి సార్. యాక్చువల్ గా మేనిఫెస్టేషన్ ఇస్ ద రియల్ థింగ్, ఇట్స్ అబ్సల్యూట్ సైన్స్. అది కాకపోతే మెయిన్లీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గానీ టెక్నాలజీస్ గానీ బేస్డ్ ఆన్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. దాంట్లోనే చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అని, విజువలైజేషన్ అని, సెల్ఫ్ హిప్నోసిస్ అని, ఇలా రకరకాల టెక్నిక్స్ టెక్నాలజీస్ ఉంటాయి. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్ ప్రాసెస్. ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆస్పెక్ట్ లో ఒక్కొక్కటి బాగా పనిచేస్తుంది. కానీ బేసికల్ గా ఇట్ ఈస్ కమ్స్ అండర్ సెల్ఫ్ వర్క్ అన్నమాట ఇది. బట్ ఇట్ ఈస్ ఎ సైన్స్, ఇట్ ఈస్ ఎ ప్రూవ్డ్ సైన్స్ దట్ మేనిఫెస్టేషన్. ఇదే సనాతన ధర్మం భాషలో చెప్పాలంటే యద్భావం తద్భవతి అంటారు. దీనికి ఇంగ్లీష్ వర్షన్ మేనిఫెస్టేషన్ అండ్ ఆల్. ఇది మర్చిపోయారు కాబట్టి దాని గురించి ఎక్కువ మనం వింటా ఉన్నాము. సో మనం చూసే చూపును బట్టి మనం ఎట్లా భావిస్తామో భగవంతుడు గాని ఏదైనా మేనిఫెస్టేషన్. సో మేనిఫెస్టేషన్ ఉంది, ఇట్ వర్క్స్, ఇట్స్ ఎ సైన్స్. కరెక్ట్ గా వాడటం నేర్చుకోండి, యూ విల్ get the things. It's a pure science. You can learn it. Thank you, sir.